హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఉదయం నుంచి నైటు డిన్నర్ వరకు నా వంట పని, ఇంటి పని చూపిద్దామని నేనైతే ఈ వీడియో అయితే చేశానండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఈ వీడియోలో అయితే మీతోటి కొన్ని మాటలు అయితే షేర్ చేసుకుంటానండి. ఇంట్లో ఇడ్లీ ప్రిపేర్ చేసినప్పుడు అంతా నేనేమనుకుంటానంటే, రేపు సాంబార్ చేసుకోవాలి, సాంబార్ ఇడ్లీ చేసుకోవాలి అనుకుంటాను. నాకైతే సాంబార్ ఇడ్లీ చాలా ఇష్టం అండి. సో పిల్లల కోసంగా నేను ఇంకా చేయటం అయితే ఆపేస్తూ ఉంటాను. ఎందుకంటే పిల్లలు అసలు చట్నీ చేస్తేనే సరిగా తినరండి. ఇంకా బలవంతంగా పెట్టాను అంటే ఇంకా 2 ముద్దలు అయితే తినేసేది వామిటింగ్ చేసేసుకుంటూ ఉంటారండి. సో వాళ్ళ కోసంగా నేను ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా ప్రిపేర్ చేస్తుంటాను. మా ఆయనకైతే ఇడ్లీలోకి చట్నీ ఇష్టం, చట్నీతోనే బాగా తింటాడు. సో అందుకనేసి ఇంకా నా ఇష్టాన్ని పక్కన పెట్టేసి ఇంకా వాళ్ళ కోసం ఇడ్లీ చట్నీ అయితే చేస్తుంటాను. సో ఎప్పుడు కుదిరిద్దో చేసుకునేదానికి. అందులోని ఇంకొకటి కూడా ఉందండి ఇక్కడ మైనస్. ఏంటంటే మాకు కుక్కర్లు పాడైపోయినాయండి. అందుకనేసి అసలు నార్మల్గా కూడా నేను పప్పు కుక్కర్లో వండను, మామూలుగా గిన్నెలోనే వండేస్తాను, దబర్లోనే వండేస్తాను. సో అందుకనేసి సాంబార్కి వచ్చేసి పప్పు బాగా మెత్తగా ఉడికితే చాలా బాగుంటుంది. ఇంకా మామూలు గిన్నెలో ఉడకబెడితే ఏంటంటే కొంచెం కాకపోతే కొంచెమైనా దెబ్బ అనిపిస్తుంది, పప్పు బాగా మెత్తగా రాదు. అందుకోసంగా నేను అసలు సాంబార్ చేయడమే మానేస్తానండి. ఎందుకు అంటే ఇప్పుడు లేదు అనుకుంటే, నేను తినాలి అనుకుంటే నా ఒక్కదానికైనా చేసుకోవచ్చు, కానీ ఇంకా అదొక కారణం. ఇంకొకటి చేస్తే పిల్లలు కూడా సరిగా తినరు, పిల్లల పక్కన పెడితే మా ఆయన కూడా సరిగా తినడు. అందుకోసంగా ఇంకా చేయడం అయితే మానేసేది. టిఫిన్కి ఎప్పుడు ఇడ్లీ వేసినా నార్మల్ చట్నీ చేస్తూ ఉంటాను. సో ఏ రోజు చేస్తానో తెలియదు, కానీ ఒకరోజు అయితే నేను అచ్చంగా చెన్నై సాంబార్ ఇడ్లీ అయితే మీకైతే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం. ఇంకా ఆ ఇడ్లీ ఆ గిన్నె ఏంటి అనుకుంటున్నారా? ఈ ప్లేట్లు వచ్చేసి 2 ప్లేట్లు ఉంటాయండి. కొంచెం ఇడ్లీ పిండి మిగిలితే నేను ఎప్పుడైనా కూడా అలాగే వేస్తుంటాను. అంటే కలిపిన పిండిలో కొద్దిగా మిగిలితే ఇంకా గిన్నెలో పెట్టేసి అలా పెట్టేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఇంకా పిల్లలకి పెడుతున్నాను. చట్నీ చేసేసాను కదా, పిల్లలకైతే పెడుతున్నాను. పిల్లలకి పెట్టేసి వాళ్ళని రెడీ చేసి స్కూల్లో అయితే వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా నేను టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇంకా ఆ గిన్నె ఇడ్లీ మాత్రం నాకే వచ్చేస్తుందండి. ఎందుకు అంటే ఇంక మా ఆయన ఇట్లా ముక్కలు ముక్కలుగా పెట్టడం బాగుండదు అనేది మా ఆయనకి మామూలుగానే పెట్టించేసి నా వరకు అయితే ఇంకా గిన్నె ఇడ్లీ అయితే తినేస్తానండి. సో తినేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేస్తాననేది అయితే చూపిస్తాను. సో అన్నం అయితే వండేసానండి. ఈరోజు కూరలు వచ్చేసి ఒట్టి అరటికాయ తాలింపు అయితే చేస్తున్నానండి. ఎందుకంటే ఇంకా ఆయన బయటకు వెళ్ళారు, వస్తా కర్రీస్ తెమ్మని చెప్పాను, తెస్తానని చెప్పారు. ఇంకా పప్పు రసం అట్లా తీసుకొస్తాడు. సో అందుకొని ఇంకా ఇంట్లో అరటికాయలు ఉన్నాయి, కూర అరటికాయలు, అవి అయితే తాలింపు అయితే పెడుతున్నాను. సో తాలింపు అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఈ తాలింపు అయితే సింపుల్గా అయిపోతుందండి. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి, ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో అప్పుడప్పుడు వేస్తుంటాను, ఒక్కోసారి వేయకుండా కూడా ఫ్రై చేస్తాను. సో వెల్లుల్లి ఉల్లిపాయలు అయితే వేయలేదండి, నేను వేయకుండా నార్మల్గా ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా ఇవైతే ఎందుకు పక్కకు తీస్తున్నానంటే కొంచెం నాకు తినాలనిపించిందండి. అప్పుడప్పుడు ఇట్లా ఫ్రైస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం వేగిని నేను కొంచెం అంటే కారం వేయకుండా పక్కకు తీసి పెట్టుకుంటాను, అప్పుడప్పుడు అలా తింటుంటానండి. ఇలా తినే అలవాటు మీకుందా లేదా అండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. సో ఫ్రై అయితే వేగిపోయింది కదా, అవి వేగిపోయిన తర్వాత ఈ కొబ్బరి పొడి అయితే వేసేసుకున్నాను. కొబ్బరి పొడి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఫ్రై చేసేసి దించేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుందండి. అంటే బయట నుంచి కూరలు తెమ్మని చెప్పాను కదా, అందుకనేసి సింపుల్గా అయిపోవాలి అని చెప్పేసి సింపుల్గా అయితే చేసేసాను. అండ్ మా చిన్నోడు కూడా బాగా తింటాడండి, ఇట్లా ఫ్రైస్ కానీ చేస్తే చాలా బాగా తింటాడు వాడు. అంటే నా అలవాటే వచ్చిందిలేండి వాడికి కూడా.
తాలింపు కూరలు అయితే చాలా బాగా తింటాడండి, నేను తిన్నట్టే. ఇంకా ఈ ఫ్రై అయిపోయింది కదా, ఇంకా ఆయన కూడా కర్రీస్ అయితే తెచ్చాడు. ఈరోజు పప్పు సాంబార్ అయితే తీసుకొచ్చాడండి. సో తినేసాము, పప్పు అయితే కొంచెం మిగిలింది. తిన్న తర్వాత ఇంకా హెయిర్కి అయితే ఇది అవిసె గింజల జెల్ అయితే పెట్టుకుందామని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఏం లేదు, ఒట్టి అవిసె గింజలే కొంచెం వాటర్ వేసేసి బాయిల్ చేస్తే అది జెల్ అవుతుంది కదా, అదైతే హెయిర్కి పెట్టుకుందామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. హెయిర్ వచ్చేసి ఈ మధ్య కొంచెం వదిలేసానండి, సరిగా పట్టించుకోలేదు, అందువల్ల కొంచెం రఫ్గా అయిపోయింది. సో ఈ జెల్ పెడితే బాగా స్మూత్గా ఉంటుంది కదా హెయిర్, అందుకని అప్పుడప్పుడు ఇలా చేస్తుంటానండి. 10 డేస్కి ఒకసారి ఇలా పెట్టుకుంటే హెయిర్ కూడా బాగుంటుందండి, బాగా స్మూత్గా ఉంటుంది, షైనింగ్గా ఉంటుంది. సో అప్పుడప్పుడు ఇలా పెట్టుకుంటూ ఉంటాను. సో హెయిర్ పెట్టేసుకున్నాను కదా, అందులోని ఇప్పుడు వర్షం అండి, ఫుల్గా వర్షం అయితే పడుతుంది. ఉన్నట్టుండి వర్షం పడిందండి, బట్టలు అయితే తడిపి పెట్టేసి ఉన్నాను. ఇంకా హెయిర్కి అది పెట్టేసుకొని ఇంకా బట్టలు వాష్ చేసి వేసేయాలండి. ఇంకా ఆరినా ఆరకపోయినా తప్పదు, ఉతికైతే వేయాలి. అంటే ఉదయాన్నే ఎండొచ్చింది కదా అని చెప్పేసి ఇంకా బట్టలు అయితే తడిపి పెట్టేశాను. ఇంకా నాకు కుదరలేదు, ఉదయాన్నే వాష్ చేద్దాం అనుకుంటే కుదరలేదు, అలాగే పెట్టాను. ఇంకా మధ్యాహ్నం ఆయన ఇంకా వచ్చాడు, ఇంకా ఆయనకు అన్నం పెట్టేసి నేను తినేసి పిల్లల్ని తీసుకొని వచ్చేసి సరేనని ఇంకా అవి బట్టలు ఉతికేసేసరికి నాకు 4 అయింది. అవును, 4 గంటలప్పుడు ఉతికేసానండి ఈరోజైతే. సో ఇంకా బట్టలు ఉతికేసిన తర్వాత ఇంక నైట్ లంచ్కి అయితే ఈరోజు చపాతీ ఆలు కర్రీ అయితే చేస్తున్నాను. ఆలు కర్రీ చపాతీలోకి సింపుల్గా నేనైతే ఇలా చేస్తానండి, అప్పుడప్పుడు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. పిల్లలకు కూడా పెట్టొచ్చండి, పిల్లలు కూడా తింటారు. అంటే కర్రీలాగా కాకుండా ఇలాగ చేసుకున్నాం అనుకోండి, మనం చపాతీలో వేసేసి రోల్ చేసేసి ఇస్తే కూడా తింటారండి, పెద్దగా తెలియదు, బాగుంటుంది. సో మా పిల్లలకైతే మీకు తెలుసు కదా, మా పిల్లలు ఏది సరిగా తినరు. ఇంకా వాళ్ళకైతే ఇంకా మధ్యాహ్నం పప్పు ఉందని చెప్పాను కదా, కొంచెం పప్పు వేసి చిన్నోడికైతే కొంచెం ఈ కర్రీ వేసేసి మధ్యలో పెట్టేశానండి, తిన్నారు. ఈ తుఫాన్ ఏంటో కానీ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి తుఫాన్ అంటున్నారండి. అసలు ఎండ రావట్లేదు, ఫుల్గా చలిగాలి, అందులో వేరే మంచు, ఫుల్గా మంచు పడుతుంది. అసలు ఆ పిల్లలకైతే నా వల్ల కావట్లేదండి, ఊరికే ముక్కులు పట్టేస్తున్నాయండి వాళ్ళకి, ఏం అర్థం కావట్లేదు. ఎంత మంచు గాలి వస్తుందంటే అంత ఎక్కువగా, మేము ఉండేది పైన కదా, ఎక్కువగా గాలి ఎక్కువగానే ఉంది, మంచు ఎక్కువగానే ఉంది. వాళ్ళని ఎంత బయటికి పోకుండా ఇంట్లో ఉండిచ్చినా కూడా ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా బయటికి వెళ్తారు పిల్లలు, కాసేపైనా బయట ఆడుకుంటారు కదా, మనం చెప్పిన మాట అయితే వినరు. ఇంకా రోజు మార్చి రోజు అయితే పిల్లలకి మిషన్ అయితే పెట్టిస్తున్నానండి. పెద్దోడి కంటే చిన్నోడండి, మరి పెద్దోడన్నా కొంచెం పర్వాలేదు, కానీ చిన్నోడికి ఎక్కువగా జలుబు పట్టేస్తూ ఉందండి. నైట్ టైం అయితే ఎక్కువగా దగ్గొస్తూ ఉంది. ఎన్ని సిరప్లు యూజ్ చేస్తున్నా, మందులు పోయడానికి పోస్తున్నాను కానీ అవి అసలు పని చేయట్లా. అంటే ఆ మంచు గాలికి వాళ్ళకి ఆ ముక్కుల్లోకి వెళ్ళిపోతూ ఉంది గాలి, అందువల్ల పని చేయట్లా. స్వెటర్లు ఇస్తే స్వెటర్లు ఉంచుకోవట్లా, వీళ్ళతో అస్సలు పడలేకపోతున్నానండి. మా పిల్లలతో అంత ఈజీ కాదు ఏది కూడా. సో పిండి అయితే ముందుగానే కలిపి పెట్టేశానండి. ఈ పిండి కలిపే దానిలో కూడా నేను దాచిపెట్టి కలపాలి పిండి కూడా. పచ్చిపిండి తీసేసుకుంటారు, పచ్చిపిండి తీసుకునేది ఇంకా దాన్ని రోల్ చేసి కిందేసి మీదేసి ఇంకా దాన్ని చండాలం చేసేస్తారు. పిండిది చూడాలన్నా కూడా విరక్తి కలిగేటట్టు చేస్తారనమాట పిల్లలు. సో అందుకని వాళ్ళకి తెలియకుండా చేస్తుంటాను. ఇంకా ఈరోజు అయితే చపాతీ పుల్కా టైప్లో చేశానండి, అంటే పుల్కానే చేశాను. పిల్లలకి మాత్రం ఒక 3 చపాతీలు మాత్రం ఆయిల్ వేసానండి, మిగతా అన్నీ ఇట్లా ఆయిల్ లేకుండా పుల్కా లాగే చేసేసాను. నాకైతే నార్మల్ చపాతీ చేసే కంటే కూడా ఇది చాలా ఈజీ అనిపిస్తుందండి, అసలు చాలా తొందరగా అయిపోతుంటాయి కూడా. చపాతీనే ఇంకా లేట్ అవుతుంటుందండి, ఇది కాల్చేది చాలా ఈజీ, భలే ఫాస్ట్గా అయిపోతుంది. చపాతీలని రుద్దాడ పెట్టామా, ఒకదాని మీద ఒకటి వేసేసి కాల్చేసి పక్కన పడేస్తే పని అయిపోద్ది. నార్మల్గా ఆయిల్ వేసి ఇది కాలేసరికి చాలా లేట్ అవుతుంది. మామూలుగా పుల్కా టైప్లో చేసేదే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇంకా అన్నీ చేసేసాను కదా, లాస్ట్ పిల్లలకు మాత్రం అది కూడా ఆయిల్ వేసి కాల్ చేసి పక్కన పెట్టానండి. ఇంకా సో పిల్లలకైతే పెట్టేయాలి. ఇంక ఇలాగా అట్లా అన్ని బాక్స్లో కానీ పెట్టేస్తే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి అని చెప్పేసి ఇంకా అలాగా అన్ని బాక్స్లో పెట్టాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా చపాతీ చేసేసాను కదా, ఇదిగోండి మధ్యాహ్నం పప్పు తెచ్చారు, ఇది దోసకాయ పప్పు అంట, దోసకాయ పప్పు కొంచెం ఉంది ఇంకా. సో ఇంకా అది అడ్జస్ట్ చేసేద్దామని చెప్పేసి
ఇంకా పప్పు, ఆలు కర్రీ అయితే చేశాను. ఆలు కర్రీ కొంచెం, మధ్యాహ్నం అరటికాయ ఫ్రై చేశాను కదా, అది కొద్దిగా ఉంది. సో ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఇంతే. ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నానండి. ఇంకా పిల్లలు తినేసరికి ఈజీగా 1 అవర్ పడుతుంది. వాళ్ళ చుట్టూ తిరిగి పెట్టేసరికి సరిపోతుంది. వాళ్ళని తినమన్నాను అనుకోండి, ప్లేట్లో వేసి ఇంకా ఆ చపాతీని ఎండబెట్టేస్తారు, మరి చెక్కలాగా అయిపోద్ది. అందుకనేసి నేనే పెట్టేస్తాను. ఇంకా ఈ పసుపు కొమ్ములు ఏంటి అనుకుంటున్నారా, దీంతో ఒక చిన్న చిట్కా ఉందండి. సో ఫస్ట్ అయితే పసుపు కొమ్ములు ఇలా ముక్కలు దంచేసి నానబెట్టేసి పెట్టుకుంటానండి. ఈ చిట్కా వచ్చేసి రేపు చెప్తాను, రేపు వీడియోలో వస్తుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.